ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాం నిండుకుండలా కనిపిస్తుంది. డ్యాం కెపాసిటీ 1633 అడుగులు కాగా ఇప్పటికే 1630 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో డ్యాం 105 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం ఉన్న ఇప్పటికే 90 టీఎంసీల పైగా నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్ఫ్లో 94,000 క్యూసెక్కుల పైగా ప్రస్తుతం వరద నీరు వచ్చి డ్యాంలోకి చేరుతున్న నేపథ్యంలోనే అధికారులు ముందు జాగ్రత్తగా 3 గేట్ల ద్వారా రివర్కి, అదేవిధంగా కుడి ఎడమ కాలువల ద్వారా 55,000 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. హెచ్ఎల్సి ప్రధాన తాగు సాగునీరు అందించే ఈ కెనాల్ ప్రస్తుతం 500 క్యూసెక్కులతో నీటిని విడుదల చేశారు అధికారులు. నీరు 2 రోజుల్లో అనంతపూర్ జిల్లా సరిహద్దుకు చేరనుంది. ఈ మొత్తం నీటి ద్వారా 2 లక్షల ఎకరాలకు తాగు సాగునీరు అందనుంది. వందలాది మంది గ్రామాలకు తాగునీరు అవసరం తీరనున్నాయి. ఉరవకొండ నియోజకవర్గం మోపిడి గ్రామంలో వద్ద ఉన్న లింక్ కెనాల్ ద్వారా పెన్నహోబులం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ జలాశయానికి, అదేవిధంగా మెయిన్ కెనాల్ ద్వారా మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నీరు చేరుతుంది. కరువు సీమలో పెద్దగా వర్షాలు కురవకపోయినా తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో కాలువ కింద పంటలు వేసుకునే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆలమట్టి, జూరాల నుంచి కూడా భారీగా వరద పోటెత్తడంతో ఇటు శ్రీశైలం జలాశయానికి కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఇటు తుంగభద్ర జలాశయాలు, అదేవిధంగా జూరాల, ఆలమట్టి నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో దాదాపు శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల పైగా నీరు వచ్చి చేరుతుంది. ఇటు శ్రీశైలము, అదేవిధంగా తుంగభద్ర డ్యాము నిండుకుండలా మారితే మాత్రం అనంతపురం ఉమ్మడి జిల్లాకు అంద్రినేవా జలాలు, అదేవిధంగా హెచ్ఎల్సి కెనాల్ ద్వారా దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 మండలాలకు పైగా రైతులకి తాగు సాగునీరు అందుతుందని అనంతపురం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.